హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రియల్మీ 2 ప్రో అనమాట. ఈరోజు దీని గేమింగ్ వీడియో అయితే చేద్దాం. ఒకసారి ఈరోజు నేను ఓన్లీ పబ్జీ మాత్రమే ఆడుతున్నాను. పబ్జీ వచ్చేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం హైయెస్ట్ గ్రాఫిక్ గేమ్స్లో ఇది ఒకటి అని చెప్తాను నేను. అందుకనే ఈ ఒక్క గేమ్నే ఆడుతాను. అండ్ అంతేకాకుండా ఈ ఒక్క గేమే చాలామంది మ్యాక్సిమం ఫోన్స్ కొనడానికి కూడా చాలామంది ఈ ఒక్క గేమ్ గురించే కొంటూ ఉంటారు. ఇలా ఎంత ఫేమస్ అయిపోయిందన్న గేమ్ అనమాట. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఒక గంట అలాగా ఆడుతాను. గేము ఎలా రన్ అవుతుంది అనేది టెస్ట్ చేద్దాం. ఇందులో వచ్చేసరికి మేజర్గా నేను రెండు లేదా మూడు యాప్స్ నుంచి ఇన్స్టాల్ చేయలేదన్నమాట. కొత్త మొబైల్ లాగా ఉంచాను. అండ్ ఇప్పుడు CPU-Z యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి CPU-Z యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. క్వాల్కామ్ అండ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే వాడినట్టుగా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఎడ్రినో 512 GPU అయితే ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ లెవెల్ వచ్చేసరికి 25% ఉంది. అండ్ టెంపరేచర్ చూసుకుంటే 40 degrees ఉందన్నమాట. రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి మన దగ్గర టెంపరేచర్ చెక్ చేయడానికి అయితే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ అయితే లేదు, టెంపరేచర్ గన్ అయితే లేదు. నేను ఓన్లీ ఇందులో చూసేదల్లా ఓన్లీ గేమ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మాత్రమే చూస్తాను నేను. అండ్ ఫ్యూచర్లో మన ఛానల్ గ్రో అయితే కనుక మంచిగా ఇలాంటి టెంపరేచర్ గన్ అని కొని మొత్తం అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట. మీరు ఈ రియల్మీ 2 ప్రో యొక్క అన్బాక్సింగ్ వీడియో కనుక చూడకపోతే కనుక కింద కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడ మీకు లేకపోతే ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది. వీడియో చూస్తుండగా ఐ సింబల్ కనబడుతుంది. ఐ సింబల్లో వదిలేస్తాను అనమాట. ఈ రెండిట్లో ఎక్కడో చోట మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు గేమ్ని స్టార్ట్ చేద్దాం, పబ్జీని. అండ్ గేమ్ని స్టార్ట్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి గేమ్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ర్యామ్ని కిల్ చేస్తుంది, గ్రాఫిక్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. గ్రాఫిక్స్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా మనకి ఇందులో ఒక ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. రియల్మీ 2 ప్రో అంటే ఒప్పో యూఐలో కలర్ OS 5.2లో ఇది ఒక ఫ్యూచర్ అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని కిల్ అయిపోయి మొత్తం పవర్ అంతా మనం ఆడే గేమ్ మీద పెడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా గేమ్ ఆడేటప్పుడు స్మూత్గా రన్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్జీని వచ్చేసరికి మీడియం గ్రాఫిక్స్లో తీసుకుంది అనమాట. స్నాప్డ్రాగన్ 660 వచ్చేసరికి మీడియం గ్రాఫిక్స్లో తీసుకుంది. అండ్ ఒకరోజు మనం అండ్ గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనం గేమ్ని సోలోలోనే ఆడతాను. మనకి పెద్ద బాధ అంతే అనిపించదు అనమాట. గేమ్ని సోలోలోనే ఆడదాం. మనం స్టార్ట్ చేద్దాం. గేమ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ అనమాట. గేమ్ వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే గుమ్మడికాయలు అయితే ఉంటాయి. గుమ్మడికాయలని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట. వీటిని తీసుకుని మనకి కనబడిన వారిని కొట్టచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎవరు కనబడట్లేదు, చూద్దాం ఎవరన్నా కనబడతారేమో. ఇది ఇక్కడ ఎవడో ఉన్నాడో, ఇది ఈయన కొడదాం. ఇప్పుడు వచ్చి ఈయన కొడదాం, ఎలాగొంట చూద్దాం. అరే పోతున్నావేరా, ఉండు. ఇలాగా ఇది కొత్త అప్డేట్ అనమాట. నైట్ మోడ్ని కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. నైట్ మోడ్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు. దీన్ని ఆటోమేటిక్గా వాళ్ళే పంపిస్తారంట. మరి నేనైతే ఇప్పుడు వరకు ఆడడం అయితే జరగలేదు. చూద్దాం, ఆడదాం ఎలాగుంది అనేది ఒకసారి.
Faster. Coming like a Hellcat. Like a Hellcat. Hellcat. Coming like a Hellcat. Like a Hellcat. Like a Hellcat. బ్లూ కలర్ లో అయిపోయింది. ఇది ఒక చేంజ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా ట్రీస్ ని వాటిని యాడ్ చేశారు.
faster. Coming like a hell. Like a Hellcat. టోటల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 13 కిల్స్ అయితే చేసాం. 13 కిల్స్ చేసి మనకి పబ్జీని అయితే విన్నర్ చికెన్ డిన్నర్ అయితే చేసాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గేమ్ వచ్చేసరికి కాస్త ల్యాగ్ అయితే అయింది. అది లాస్ట్లో అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ల్యాగ్ అయితే అవుతుంది గేమ్ వచ్చేసరికి. ఇలా చూసుకున్నట్లయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుందని అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీక్ ఐడి సెకండ్ కంప్లీటెడ్ అని చెప్పేస్తుంది. గేమ్ వచ్చేసరికి మనకి బాగానే హ్యాండిల్ చేసింది. అండ్ ఫోన్ చూసుకున్న లైట్గా వామ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ, ఇది వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మెటల్ బాడీ అయినట్లయితే మనకి ఫోన్ వచ్చేసరికి అంత గమ్ముని వామ్ అయితే అవ్వదనమాట. హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి హీట్ అనేది మనకు అంత ఎక్కువగా తెలియదు. ప్లాస్టిక్ బాడీ మూలాన్ని ఇది హీట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటరీ చూసుకున్నట్లయితే 7%కి అయితే వచ్చిందనమాట. నేను ఆల్రెడీ ఇందాక ఏం చేశానంటే గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏమైందంటే మళ్ళీ కొత్త అప్డేట్ని అయితే తీసుకుందనమాట. ఇది వచ్చేసరికి కొత్త అప్డేట్ని తీసుకోవడం వల్ల ఏం చేసిందంటే 600 MB డౌన్లోడ్ చేయవలసి వచ్చింది. 600 MBని మొబైల్ డేటా ద్వారా డౌన్లోడ్ చేశాను నేను. అలా రెండు విధాల మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 7% వరకు డ్రాప్ అయింది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాటరీ టెంపరేచర్ చూసుకున్నట్లయితే 44 degrees వరకు ఉంది. అంటే పర్వాలేదు అనే చెప్పుకోవచ్చు. బ్యాటరీ టెంపరేచర్ 44 degrees అంటే పర్వాలేదు. ఇది 48 49 అలా ఎరిగినట్లయితే మీకు కష్టం. కానీ 44 degrees వరకు టెంపరేచర్ ఉంది కాబట్టి పర్లేదు, మనం ఫోన్ని ఆడుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు అయినా వాడుకోవచ్చు మనం. రియల్మీ 2 Pro గేమింగ్ వీడియో అనేసరికి ఈ వీడియో మీకు నచ్చిందని మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.